భారతీయ జనతా పార్టీ అన్న ఇన్స్టిట్యూషన్కి ఓటేయండి. నరేంద్ర మోడీ అన్న ఒక ఇన్స్టిట్యూషన్కి ఓటేయండి. కాషాయ సిద్ధాంతానికి ఓటేయండి. భరత మాతకి ఓటేయండి. అవినీతికి వ్యతిరేకంగా ఓటేయండి. కాంగ్రెస్ కేసినా టీఆర్ఎస్ కేసినా ఆ దొందే. ఎవరిని అరెస్టులు చేయడు. ఈ రేవంత్కి అయితే చీమునెత్తురు లేదా? చీమునెత్తురు లేదు. మా ముత్తాత పోలీస్ పటేల్, మా తాత పోలీస్ పటేల్, మా నాయన పోలీస్ పటేల్, నేను తొండల పటేల్. నిన్ను జైలు వేసినా నాయన ఎన్నిసార్లు యాద్ చేయాలి? ఏడమైంది పౌరుషం? పోలీస్ పటేల్ పౌరుషం ఏది? చీమునెత్తురు ఏది? పైసలు తీసుకొని వ్యక్తిత్వాన్ని నమ్మేసుకుంటున్నావు. ఎన్నిసార్లు రెచ్చగొట్టాలి నిన్ను? ఎన్నిసార్లు నీకు యాడ్ చేయాలి? నువ్వు ఇట్లా ఎట్లా ఎత్తుకపోయాను? చిన్నపిల్లలు ఎత్తుకుపోయినాడు. ఎత్తుకపోయింది రాత్రి 2 గంటలకు కాలు కొట్టుకుంటాడు, కింద గాలిలో కాలు కొట్టుకుంటాడు. పోలీసులు అమాంతంగా ఎత్తుకపోయింది. ఆయనే సిగ్గు లేకపోయా. నవ్వుతారు. 2.5 సంవత్సరాలు అయిపోయిందా? 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇలాంటి వరకు పోలీస్ పటేల్ గిరి ఏది? పౌరుషం ఏమాయ్? మళ్ళా 4వ తారీఖు పౌరశాల గడ్డ జగిత్యాల గడ్డ మీద అడుగు పెడుతున్నాడు. అడుగుపెట్టి ఇక్కడ ఎమ్మెల్యే ఏ పార్టీలు ఉన్నారో అడుగుండ్రి. మీరు అడుగుండ్రి. జవాబు కరెక్ట్ ఇస్తే మేము వేయగలుగుతామండి. దీనికంటే పెద్ద ఆఫర్ ఏమైనా ఉంటుందా చెప్పు? అన్న రామన్నావు క్షమించాలి. జవాబు ఇస్తే, మైక్లో జవాబు రేవంత్ ఇస్తే మేము రాజకీయంగా నేను రామచంద్రరావు అన్న దగ్గర కాళ్ళు వీళ్ళు పట్టుకుని నేను అది చేసుకొని వస్తా, త్యాగం చేద్దాం. చెప్తాడా? ఏ పార్టీ చెప్పలేని బతికెందుకు రా భయ్ మీకు? బతుకు జరా. ఏ పార్టీ తెలియదు. ఎందుకన్నా ఒక సిద్ధాంతానికి ఓటేయండి. ఒక మన దేశము మన ధర్మానికి ఓటేయండి. ఐక్యంగా ఉండండి. పరిస్థితులు మారుతూ ఉన్నాయి. ఇంకో బంగ్లాదేశ్ చేసుకోకండి, ఇంకో పాకిస్తాన్ చేసుకోకండి. మన పిల్లల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టకండి. మళ్ళీ ఇవన్నీ మాట్లాడుతున్నాడు అరవింద్ అంటాడు. మళ్ళా 4,000 రూపాయలు ఉన్న పసుపుని 17,000 చేసింది ఈయననే. 7 కేంద్రీయ విద్యాలయాలు రాష్ట్రానికి వస్తే 2 నా నియోజకవర్గం తెచ్చుకుంది నేనే. ఈ మీ గడ్డ మీద ఒకటి పెట్టిన. ఈడికెళ్ళి 10 కిలోమీటర్ ఉన్నది కొరుట్ల నవోదయ విశ్వవిద్యాలయం తీసుకొని వచ్చిన. మన జవహర్లాల్ నవోదయ స్కూల్ తీసుకొని వచ్చిన, రెసిడెన్షియల్ స్కూల్. అసలు ఊహించని పసుపు కూడా తెచ్చుకున్నాము. ఇవన్నీ ఎవరిచ్చిందండి? మీ ఎంపీ పోయి మోడీ గారిని అడుక్కొని ఆయనకు సంజాయించుకొని ఆయన ఆశీర్వాదం తీసుకుంటే ఇవన్నీ మనకు వస్తున్నాయి. నిధులు వస్తున్నాయి. గ్రామ పంచాయతీ నిధులు మనయే, మున్సిపాలిటీ నిధులు మనయే. రేపు వీడికెళ్ళి ఆర్మూరుకి వెళ్ళి మంచిర్యాల దాకా 2,000 కోట్లు 3,000 కోట్లతోటి, ఎంత దాని బడ్జెట్ ఎంత నారాయణ? 1,000 కోట్ల రూపాయలతోటి ఇవాళ NH నేషనల్ హైవే పనులు రేపు ఏప్రిల్ మొదలవుతా ఉన్నాయి. 90% ఆ ప్రాజెక్టు మన పార్లమెంటు నియోజకవర్గంలోనే ఉంటుంది. మీ ల్యాండ్ల రేట్లు పెరుగుతాయి, డెవలప్మెంట్ వస్తుంది. ఇన్ని 1,000 కోట్లు 100 కోట్లు నిధులు కేంద్రం నుంచి వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఏమీ లేదు. ఈ నిధులు దోసుకునుడు ఈ కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి అలవాటు అయింది. దయచేసి మీ ఇక్కడ మున్సిపాలిటీలో మస్తు కరప్షన్ అయింది. మీ తర్వాత మీరు మొత్తం ఈమె తోటి కొట్లాటనే ఎమ్మెల్యేకి కరప్షన్ కట్టకుండా ఉండాలి. ఎలగొట్టిర్రు, అగౌరవపరిచిర్రు.
ఈ కరప్షన్ లేకుండా మీకు మున్సిపాలిటీ ఒక క్లీన్ మున్సిపాలిటీ కావాలంటే ఐడియాలజికల్గా అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఈ రెండు రకాలుగా కూడా మనం భారతీయ జనతా పార్టీకి తప్ప వేరే పార్టీకి ఓటు వేయకూడదు. అల్గా పోవచ్చండి, ఏముందండి పార్టీ మారడం పెద్ద పనే. ఆ ప్రభుత్వంలో అటు దుంపు, ఈ ప్రభుత్వంలో ఇటు దుంపు, విలువలు లేవు, రాజకీయ విలువలు లేవు. కాబట్టి రెండు చేతులు జోడించి రానున్న ఎన్నికల్లో కాషాయానికి ఓటేయండి. దయచేసి కమలం పువ్వు మీ మున్సిపాలిటీ ఎలక్షన్లో గెలిపించాల్సిందిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి